హలో గాయస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కిచెన్లో ఏం చేస్తున్నాను చూస్తున్నారా? ఈరోజు మనం చేయబోయేది కొంచెం కొత్తగా, వింతగా, అద్భుతంగా ఉంటుంది. సో అది వచ్చేసి మనం కొబ్బరి బొండలో చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? కొబ్బరి బొండలో చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. ఎస్, కొబ్బరి బొండంలో చికెన్ బిర్యానీ. సో గ్యాస్ మీద మనం కొబ్బరి బొండంలో చికెన్ బిర్యానీ అయితే ఈరోజు ట్రై చేయబోతున్నాం. సో టేస్ట్ ఎట్లుంటుందో, దాని ప్రాసెస్ ఎట్లుంటుందో మీకు చూపిస్తా. లాస్ట్కి టేస్ట్ చేసి ఆనెస్ట్గా దాని టేస్ట్ ఎట్లుంటుందని మీ అందరికీ చెప్తా. సో మనం లేట్ చేయకుండా కొబ్బరి బొండంలో బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కమాన్. సో గైస్, మనం ఇందులో చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. ఫస్ట్ ఇది ఇందులో ఉన్న వాటర్ అనేది తాగేస్తా. తీసుకునేటప్పుడు కొంచెం మంచి కొబ్బరి బొండం తీసుకోవాలి, ఎందుకంటే కాలాలి కదా. సో ఆ ఫైర్ మీద బర్న్ కాడానికి కొంచెం మంచి జ్యూస్ తీసుకోవాలి. మనం ఇప్పుడైతే చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. నార్మల్గా చికెన్ కర్రీస్ కాబట్టి మ్యారినేషన్ చేసుకుంటాం కదా. సో అట్లాంటి టేబుల్ స్పూన్ కారం, ధనియా పౌడర్, సాల్ట్, కొంచెం కర్డ్ యాడ్ చేసుకుందాం. లైట్గా చికెన్ మసాలా, మిర్చి, కొంచెం కొత్తిమీర, ఎక్కువ వేయద్దు, డామినేట్ చేస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని ఇందులో అవి యాడ్ చేసుకొని లైట్గా కొంచెం గీ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయాలి కొద్దిసేపు. దాని తర్వాత రైస్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఒక 2 మిరియాలు, కొంచెం చెక్క, ఒక 2 లవంగా, బగారా ఆకు. అక్కడ ఇరిగిపోయింది భయ్యా, ఇదిగోండి ట్రైపాడ్ ఇరిగిపోయింది. సో కొంచెం స్టెబిలిటీ అక్కడిక్కడ అవ్వచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియో మాత్రమే. సో నెక్స్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేద్దాం. యాక్చువల్లీ వి ఫర్గాట్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం పేస్ట్ మర్చిపోయినాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేయాలి. బాస్మతి రైస్ తీసుకున్నాం. ఇవి నీట్గా బాస్మతి రైస్ని వాష్ చేసి ఈ ప్రాసెస్ అంతా అయ్యేలాగా ఒక 30 మినిట్స్ దీన్ని నానబెడదాం. మన బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కొంచెం క్రష్ చేసుకుంటూ ఇందులో వేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడం. ఇక సో వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. సో మనం ఫస్ట్ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 2 లవంగాలు, దాని తర్వాత చిన్న దాల్చిన చెక్క. సో అట్లనే మనం సాల్ట్ వేసుకోవాలి. అట్లనే మిర్చి, ఒక 2 బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచాలి. కలర్ చేంజ్ అయినాక రైస్ అనేది మనం సోక్ చేసుకున్నాం కదా, సోక్ చేసుకున్న రైస్ని వేసేద్దాం. చూసుకోవచ్చు కలర్ అయితే చేంజ్ అయింది. రైట్, ఇప్పుడు రైస్ వేసేద్దాం మనం ఇందులో.
కోకోనట్ ఉంది కదా మన కొబ్బరి బొండంలో ఫస్ట్ చికెన్ లోపల వేసి దాని మీద రైస్ వేసి మీద కొంచెం లేయరింగ్ చేసి పిండితోనే దమ్ పెడదాం. మీద క్యాప్ ఆ పిండి కలిపి దమ్ పెట్టేస్తే ఇప్పుడు అదంతా లీక్ కాకుండా మంచిగా అవుతుంది బిర్యానీ అనేది, దమ్ అవుతుంది. సో మనం ఇప్పుడైతే పిండి కలుపుకుందాం. సో పిండి కలుపుకొని ఆ దమ్ము పెట్టడానికి మీద పనికి వస్తుంది కాబట్టి పిండి. సో గైస్ రైస్ అయితే 50% బాయిల్ అయిపోయింది. సో మనం కోకోనట్ని ఇట్లా కొంచెం సైజ్ పెద్దగా చేసుకొని లోపల క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు లోపల చికెన్ వేద్దాం. ఇందులో వాటర్ ఏమైనా ఉంటే కొంచెం తీసేసి లైట్గా ఆయిల్ ఏమైనా వేద్దాం కింద. సో చికెన్ వేసేద్దాం. ఇప్పుడు చికెన్ వేసేసినాం కదా, దీని మీద రైస్ 50% బాయిల్ అయిన రైస్ వేద్దాం. ఇప్పుడు దీని మీద లైట్గా బ్రౌన్ ఆనియన్స్, రోజ్ వాటర్ అవైలబుల్గా ఉంటే రోజ్ వాటర్ కూడా కొంచెం వేసుకోవాలి మీద. సో బ్రౌన్ ఆనియన్స్ వేసేసినాం కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు కలిపిన పిండి ఇదంతా క్లీన్ చేద్దామా. రైట్, ఇప్పుడు పిండి ఉంది కదా, పిండితో దమ్ పెడదాం. రైట్, సో మన కొబ్బరి బొండంలో చికెన్ దమ్ బిర్యానీ ఇప్పుడు అంతా అయిపోయింది, ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మంట మీద పెట్టి దీన్ని ఒక గ్యాస్ అయితే ఒక 40-45 మినిట్స్ పెట్టాలి. సో 40-45 మినిట్స్ తర్వాత దీని టేస్ట్ ఎట్లుంది, దీని కథ ఏందనేది మనం ఒక 40 మినిట్స్ దీన్ని ఫైర్ మీద పెట్టిన తర్వాత చూద్దాం. సో దీని టేస్ట్ కూడా ఎట్లుందో మనం ట్రై చేసి మీ అందరికీ చెప్తా. వెయిట్. సో మనం పెట్టేసినాం గ్యాస్ మీద. ఒక 45 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో దాన్ని తిప్పుకుంటూ అటు ఇటు సో మొత్తం కుక్ అయ్యేటట్టు చూసుకొని ఒక 45 మినిట్స్ తర్వాత వచ్చి చూద్దాం. బాయ్. మన ఇదైతే రెడీ అయిపోయింది. చూడాలి లోపల. మీ అందరికీ డౌట్ ఉండొచ్చు అది లోపల ఉడుకుతుందా అని, కానీ చూద్దాం. మంచిగానే అవుతుంది అనుకుంటానా. సో మొత్తం ఇట్లా అయిపోయింది. సో ఇప్పుడు మనం సర్వింగ్ పెట్టుకుందాం. రైట్, ఉడికింది మంచిగానే.
సో పీస్ అయితే మంచిగానే ఉడికింది. నేను రివ్యూ చెప్తా తిని. నిజంగా బాగుంది గైస్. ఫెయిల్ అవుతుంది అనుకున్నా కానీ మంచిగానే ఉంది టేస్ట్ అయితే. మొత్తం రైస్ పీస్ మంచిగా బాయిల్ అయింది. టేస్ట్ డీసెంట్గా ఉంది, కొంచెం క్రేజీగా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఓకే, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే నిజంగా బాగుంది, జెన్యున్గా చెప్తున్నా. సో గైస్, ఆ కొబ్బరి బోండంలో లోపల కొబ్బరి ఉంటుంది కదా, సో అది మొత్తం క్లీన్ చేసినాం. అయినా కూడా అది దాని ఫ్లేవర్ అనేది అది ఎట్లా హెల్దీ, దాని న్యాచురల్గా అందులోనే కలిసిపోయింది. సో టేస్ట్ అయితే డీసెంట్గా ఉంది, మస్తు ఉంది. సో గైస్, నిజం చెప్తున్నాను, నేనైతే ఇంత టేస్ట్ వస్తుంది అనుకోలే, అంత ఫ్లేవర్ఫుల్గా వస్తుందని అస్సలు అనుకోలే. సో టేస్ట్ అయితే మస్తు ఉండే. ఆ ఫ్లేవర్ఫుల్గా అంత టేస్ట్ కూడా వస్తుందని నేను అనుకోలే, నార్మల్ ఉంటుంది కావచ్చు అనుకున్నా. బట్ అదైతే నిజంగా చాలా బాగుంది. ఎప్పుడైనా ట్రై చేయండి వీలుంటే. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, ఇదిగో వీడియో స్టార్టింగ్లోనే ట్రైపాడ్ ఇరిగిపోయింది, అందుకే చేతితోనే తీసిన, కొంచెం ఇబ్బంది అయింది. సో ఈ వీడియో కొబ్బరి బోండంలో చికెన్ దమ్ బిర్యానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.